మీరు అనుమానించింది నిజమే సార్. రాత్రి మా బావ ఫ్రెండ్స్తో మాట్లాడడం నేను విన్నాను. నేను తప్పుని వెనకేసుకురాను, అలాగని సమర్థించను. అయితే తన దగ్గర మత్తు పదార్థాల్లాంటివి దొరకలేదు కాబట్టి మరోసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను సార్. తనిప్పుడు బస్తీలో ఉండి చిన్న చిన్న దొంగతనాలు చేసే కిట్టు కాదు, వేదవతి గారి వారసుడు కృష్ణ. ఈ విషయం అత్తకి తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది. పరువు గల కుటుంబ గౌరవం రోడ్డున పడిందంటే తట్టుకోలేరు. 25 ఏళ్ల తర్వాత వచ్చిన కొడుక్కి సంపాదన లేకపోయినా తట్టుకుంటారు, సంస్కారంలో తక్కువైనా తట్టుకుంటారు. చేయకూడని నేరాలు చేస్తున్నాడని తెలిసిందంటే వాళ్ళు తట్టుకోలేరు. ఈరోజు తన పుట్టినరోజు, అందరూ ఎదురు చూస్తున్నారు. మీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను. మా బావని వదిలేండి సార్. ఆడపిల్లవి, కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, ఈ రకంగా ప్రాధేయపడుతున్నావు. నీ మంచిదనం చూసి నీకు సహాయం చేయాలి అనిపిస్తుంది. నీకోసం నీ హామీ మీద వాణ్ణి వదిలిపెడతాను. కృష్ణ, ఏమైపోయావు? ఏం చేసుకుంటావోనని మేమెంత కంగారు పడిపోయావో తెలుసా? నువ్వేం చేసుకోవనే నమ్మకం నాకుందనుకో. పెద్దవారు కదా, కొంచెం భయపడ్డారు. జరిగిందంతా తెలిసింది. అవనికి నీకు గొడవ జరిగితే అమ్మా నాన్నలకి చెప్పాలి కాని బయటికి వెళ్ళిపోవడమేంట్రా? నువ్వొచ్చే వరకు నా మనసులో లేదు. నువ్వు ఈ పూట కనపడకపోయుంటే అవని ఇంటి నుంచి బయటికి పోయుండేది. నీ గురించే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరాం. మేము అక్కడి నుంచి వస్తున్నాం మావయ్య. ఇదేంటి పుసుకుమని చెప్పేసింది? పోలీస్ స్టేషన్ నుంచి రావడం ఏంటి? అదా, అది సాగదీకు, చెప్పు. ట్యాంక్ బండి దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది కదా, బావా అక్కడికి దగ్గరలో కూర్చునున్నాడు. అవునవును, మనసు బాలేక ప్రశాంతంగా ఉంటుందని అక్కడికి వెళ్ళిపోయాను. అవనొచ్చి నన్ను చాలా రిక్వెస్ట్ చేసింది. మీరందరూ బాధపడతారని చెప్పింది, అందుకే వచ్చేసాను. నా కొడుకుని నువ్వు చాలా బాధ పెట్టావు. ఇంకొకసారి ఇలా చేసావంటే బాగుండదు. నువ్వు నన్ను ఏదో అన్నావంట కదన్నయ్య. ఏం లేదు తమ్ముడు, ఏదో నోరు జారాను. ఇక ఆ విషయం గురించి మళ్ళీ తవ్వుకోవద్దే. ఇదిగో అవునని కూడా ఎవరు ఏమనకండి. ఇక్కడితో ఈ గొడవలన్నీ ఆపేద్దాం. కృష్ణ, నువ్వు ఫ్రెష్ అప్ అయి త్వరగా రా, కేక్ కట్ చేద్దాం. సరేనమ్మా, వెళ్ళన్నయ్య. ఇంకొకసారి నా కొడుకునేమైనా అనాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. నేనింకా కం కహా అనుకున్నాను. అలాంటివన్నీ తర్వాత చూద్దాం. సరే సరే, ముందు ముద్దిచ్చే, ఈ పూటకి దాంతో సరిపెట్టుకుంటాను. మహాతల్లి వచ్చేసింది. ఏం చేస్తున్నారు? అదే కంట్లో ఎలక పడితే, చిచి నలక పడితే నిహారిగా తీస్తోంది, అంతే కదా. పెళ్లికి ముందు కక్కుర్తి పనులు వద్దని పెద్దలు వార్నింగ్ ఇచ్చారు, మర్చిపోయారా?
అందరూ వెయిటింగ్. అత్త తీసుకురమ్మని పంపించింది. నడవండి నడవండి. నాకు వెనకాల కూడా కళ్ళున్నాయి. పిచ్చి వేషాలు వేయకుండా పదండి. అవును కృష్ణ, మన ఇంట్లో జరగవలసిన ముఖ్యమైన శుభకార్యం అదొక్కటే. ఈ పుట్టినరోజు వేడుక అందరం కలిసి జరుపుకున్నట్టే నీ పెళ్లి కూడా అందరం ఇంతే సంతోషంగా జరుపుకోవాలి. పెళ్లి చేసిన తర్వాత మీ బాధ్యత వదులుతుంది. ఆ తర్వాత మీ బాధ్యతలను నేను మొయ్యాలి. అంతే కదా అత్తయ్య? అంతే కదమ్మా. ఆ రోజు కోసమే కదమ్మా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అమ్మా, మీ అందరికీ నేనొక విషయం చెప్పాలి. చెప్పు నాన్నా. నేను నిహారికను నిహారికను నేను చెప్పేది విన్నాక మీరెవరు కంగారు పడకండి. ఏంటో చెప్పు కృష్ణ. నేను నిహారికను పెళ్లి చేసుకోను. నిన్నటి వరకు నిహారిక వెనుక తోకలా తిరిగిన వాడివి ఇప్పుడు సడన్ గా ఏమైంది నీకు? ఈ వంశానికి సరిపడ జాతకం కలిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అత్తయ్య గారు మొదట్నుంచి ప్రయత్నాలు కాదు, యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నారు తెలుసా? అవును తమ్ముడు, పెద్దోడేమో లావణ్యని, చిన్నోడేమో అవనిని చేసుకుని వచ్చేశారు. అమ్మ నీ మీదే ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు ఇష్టం లేదంటే అటు నిహారిక ఏమైపోతుంది, ఇటు మన కుటుంబ పరువు ఏమైపోతుంది? ఆలోచించు. నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడంటే అవని ఏదో చేసుంటుంది. ఎందుకురా అందరూ ఇలా చేస్తున్నారు? జాతకం కలిసిన కోడలు దొరకడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం. దొరికిన తర్వాత పెళ్లి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. మరో 4 రోజుల్లో పెళ్ళుందని సంబరపడిపోయావు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళొద్దు అంటే నలుగురిలో మేం తలెత్తుకోవాలా వద్దా? 10 మందికి సమాధానం చెప్పుకోగలవా? అసలు నువ్వు ఎందుకు వద్దంటున్నావో కారణం చెప్పు. నేను చెప్పలేను. చెప్పలేను అని అంటే ఎలా బావా? ఇదేమైనా చిన్నపిల్లల బొమ్మల పిల్ల అనుకున్నావా? వేదవతి అత్తయ్య తన బాధ్యతను మరో తరానికి అందించబోతున్న శుభకార్యం. లోక కళ్యాణం కోసం జరుగుతున్న కళ్యాణమిది. సడన్ గా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే మేమంతా ఏమైపోవాలి? నేనంటే ఇష్టమన్నా, మొదటి చూపులోనే ప్రేమించానన్నా, పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని నాకంటే ఎక్కువ నువ్వే ఆరాటపడ్డావు. ఇప్పుడు సడన్ గా ఏమైంది కృష్ణ? ఉదయం నుంచి అవని వల్లనే ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు నీ వల్ల ఇబ్బంది పడుతున్నావు. నా పుట్టినరోజు వేడుకను ఇంత ఘనంగా జరిపించినందుకు నేను చాలా హ్యాపీ. కానీ నిహారికతో పెళ్లికి మాత్రం నేను సిద్ధంగా లేను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు అందరూ నన్ను క్షమించండి. బర్త్డే లేదు, ఏమీ లేదు. కృష్ణ 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 అయ్యో దేవుడా! తలుపు ఎందుకేసా? ఆ మాత్రం అర్థం కానంత చిన్న పిల్లాడివా?
విశ్వామిత్రుడి ముందు మేనకల ఎందుకు ఈ పనులు? కాబోయే వాళ్ళం కదా, తప్పేముంది? నేను చేసుకుని చెప్పాను కదా. నేనంటే సడన్ గా ఎందుకు ఇష్టం లేకుండా పోయిందో, పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు అని నేను అడగను. ఎందుకంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. బట్ నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇంతకు ముందు నువ్వు అడుగుతుంటే నేను వద్దు వద్దు అని అన్నది ఇప్పుడిద్దామని వచ్చాను. నిహారిక నీ సొంతం, ఏం చేసుకుంటావో చేసుకో. నాకేమవుతూ ఓరి నాయనో. చెయ్యేసి చెప్పు బావా, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న భాషలో. కృష్ణ డేంజర్ బెల్ మోగింది. జన్మమెత్తితిరా, అనుభవించితిరా బ్రతుకు సమరంలో. చేసుకున్న భాషలో చెరిగిపోవని మరచిపోవని, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న భాషలో చెరిగిపోవని మరచిపోనని, చేతిలో చెయ్యేసి చెప్పు బావా. కృష్ణను భయపెట్టింది నువ్వేనని క్లియర్ గా అర్థమవుతుంది. నీకు పెద్ద ట్విస్ట్ ఇస్తా. నా దగ్గర నుంచి కూడా ఇలాగే తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు అత్తయ్య. నాకు చాలా బాధగా ఉంది. మా అమ్మా నాన్నల కంటే మిమ్మల్ని నేను ఎక్కువ అనుకుంటున్నాను. అందుకే పెళ్లికి ముందు ఇన్ని నెలలు ఇక్కడే ఉండిపోయాను. నేను ఇష్టపడిన శ్రీకర్ నాకు దక్కకపోయినా మీ ఇంటికి జాతకం కుదిరిన కోడలు దొరకాలని కృష్ణతో పెళ్లికి మనసుని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు కృష్ణ అలా ప్రవర్తిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. బాధపడకమ్మా, అన్నపూర్ణాదేవి మనకి న్యాయం చేస్తుంది. కొంచెం ఓపిక పట్టు. మీరేం అనుకోను అంటే నేను మీకు మాట చెప్తాను. చెప్పమ్మా. మన ఇంట్లో జరిగే కొన్ని విషయాల వెనక అవని ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాల్లో అవని హస్తం 100% ఉంటుంది. మా నిశ్చితార్థం జరిగినప్పుడు అవని చేతుల మీదుగా ఉంగరాలను ఎందుకు తీసుకున్నాను అని అనుకున్నారు? అవని మా పెళ్లికి అడ్డం పడకుండా ఉంటుందని. అయినా సరే ఇప్పుడు అడ్డం పడిపోయింది. కృష్ణ గారు అలా ప్రవర్తించడానికి కారణం అవని అని నా మనసు చెప్తుంది. అవని అలా ఎందుకు చేస్తుందమ్మా? నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనేం పొరపాటు పడ్డం లేదు మామయ్య గారు. జరుగుతున్నవన్నీ గమనించి ఒక అభిప్రాయానికి వచ్చాను కాబట్టి ఇలా చెప్తున్నాను. కృష్ణ మనసు మారాలన్నా మా పెళ్లి జరగాలన్నా మీరొక పని చెయ్యాలి. ఏంటమ్మా అది? ఆ విధంగా చెయ్యండి అత్తయ్య. నా మాట కాదనకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, ఏంటమ్మా ఇది? మనకి అంతకు మించి వేరే దారి లేదు. దయచేసి నా కోసం ఈ ప్రయత్నం చేయండి అత్తయ్య.
సరేనమ్మా. వాళ్ళ గొడవలు మీకు అనవసరం. వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు. నువ్వు నీ మొగుడు అన్ని నెత్తి మీద వేసుకోకండి. అలా అంటావేంటక్క? మరి ఏమనమంటావు? పెళ్ళైన దగ్గర నుంచి అసలు మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా? ఓ సినిమా ఉందా, షికారుందా, ఓ హనీమూన్ ఉందా? ఇంటిని ఉద్ధరించేయాలని ఇంటి మనుషుల్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి ఒక జంట బయటకొస్తే కుటుంబం ముక్కలు కావడానికి అది పునాదవుతుందని నాకు తెలుసు. కలిసుండి సంతోషంగా లేకుండా ఉండడం కన్నా విడిపోయి ఆనందంగా ఉండడమే మంచిది కదా. కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఒకప్పటి మాటవని, ఇప్పుడు మందలా అందరూ ఒకే దగ్గరుంటే రోజుకొక గొడవ, పూటకో పంచాయతీ తప్ప ఇంకేమీ ఉండదు. నువ్విదంతా నా మీద ప్రేమతో చెప్తున్నావు, కాదండం లేదక్క. కానీ చూస్తూ చూస్తూ పాము పడగ కింద నా కుటుంబాన్ని నేను ఎలా వదిలి వెళ్తాను? ఏ ఒక్కరికి ఏం జరిగినా నేను తట్టుకోలేనక్క. నా అత్త కుటుంబం నాకు ప్రాణం. నీ త్యాగాలకు ఏదో ఒక రోజున నీ నెత్తిన పాలు పోస్తారని అనుకుంటున్నావేమో. అది కలలో కూడా జరగదు. ఇప్పుడు నువ్వు ఆ ఇద్దరు పెళ్లి జరిపించాక రేపు వాడు దొంగ అని తెలిసిందంటే నీకీ విషయం ముందే తెలిసి మాకెందుకు చెప్పలేదు అని నిన్నే ఆడిపోసుకుంటారు. ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది చూడు. అలా అని కృష్ణబాబు గురించి ఇప్పుడు నిజాలు చెప్పలేను కదక్కా. నన్ను అడిగితే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మంచిది. ఇప్పుడు నిజం దాచి మంచి దానివి అనిపించుకున్నా అప్పుడు నిజం బయటపడి చెడైపోతాం. నీ ఇష్టం అవ్వని బాగా ఆలోచించుకో. ఆలోచిస్తానక్క. నా అత్త కుటుంబం కోసం ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నిహారిక, ఏంటి వసంత గారు? ఒక సామెత చెప్తాను, నువ్వేమనుకో కదా. ఇంతకు ముందు మీరు ఎన్ని అనలేదు, నేను ఎన్ని పడలేదు. అనుకునేదేముందిలే, చెప్పండి. గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే అంటారు. ఇప్పుడు అలా ఉంది నీ పరిస్థితి. అంత మాట నేసావేంటొదినా? నిహారిక జాతకం గుడ్డి కన్ను ఎలా అవుతుంది? మనెవ్వరికీ లేని జాతకం. అలాంటి జాతకం నాకుండుంటే నేను అందరితో నీరాజనాలు అందుకునేదాన్ని. నీకుండుంటే నువ్వు జేజేలు అందుకునేదానివి. ఆ అవనికుండుంటే అసలు మామూలుగా ఉండేది కాదు, రెచ్చిపోయుండేది. ఘట్టమనేని వేదవతి గారికి సరిసమానమైన జాతకంలో పుట్టడం అంటే అదేమన్నా చిన్న విషయమా? బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వజ్రాయుధం అంతటి పవర్ఫుల్. నాది తప్పుడు జాతకం అని తెలిసిందంటే వీళ్ళందరి గుండె ఆగిపోతుందేమో. నిహారిక, ఏంటి రాజుగారు? నీ జాతకంలో అయితే ఏ తేడాలు లేవుగా? రాజుగారు, నీ మీద ఇంకేం స్కెచ్ వేస్తుందో, ఇంకేం స్క్రిప్ట్ రాస్తుందో మీ పెళ్లి బాధ్యత అవని తీసుకుంటుందంటే నాకైతే నమ్మకం లేదు. పైగా కృష్ణ అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకోనుగాక పెళ్లి చేసుకోను అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు కాబట్టి ఇప్పుడు అవని చెప్పినా వినడు అని నా ఫీలింగ్. నన్ను అడిగితే నీ టాలెంట్ ఉపయోగించి కృష్ణ సైడ్ నుంచి నరుక్కు రావడమే మంచిది. ఆడది తలుచుకుంటే ఎంతటి మగాడైనా లొంగుతాడు అంటారు. ఆఫ్టర్ ఆల్ కృష్ణన్ నువ్వు లొంగ తీసుకోలేకపోతున్నావంటే షేమ్ షేమ్ షేమ్. నా ప్రయత్నం నేను చేశాను రాజుగారు. నేను దగ్గరికి వెళ్తుంటే తను దూరం జరుగుతున్నాడు. మరో రకంగా ప్రయత్నం చేయి నిహారిక. కృష్ణ కూడా బయట నుంచొచ్చి రూమ్ లోనే ఉన్నాడు కదా, వెళ్ళు.
నాకు పని ఉంది, నేను బయటికి వెళ్తాను. ఇందాకే బయట పనుందని వెళ్ళావు కదా. ఇప్పుడు మరో పని ఉంది. ఇంతటి అందానికి దూరం దూరంగా ఉండాలని నీకెలా అనిపిస్తుంది? దూరంగా ఉండడం ఎంత నరకమో నాకు తెలుస్తోంది. నీకేం తెలుసు? ఇదంతా ఆవుని పెట్టిన ఫిట్టింగు. నేనేమో అన్ని కంట్రోల్ చేసుకొని ఉండేదాన్ని, నువ్వేమో నన్ను డిస్టర్బ్ చేసి వదిలేసావు. ఇది నీకు న్యాయమా కృష్ణ? ఇదిగో, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నాకు దగ్గరికి కాలేవు. నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నేను నీకు చాలా విషయాల్లో కోఆపరేట్ చేసుకుంటూ వస్తున్నాను. అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని ఎందుకన్నావో నాకు తెలిసిపోయింది. ఏం తెలిసింది? నువ్వు నిజం చెప్పడం లేదు అని అవనిని అడిగాను. అవని పోలీస్ స్టేషన్ విషయం చెప్పేసింది. చెప్పేసిందా? అవును, అంతా చెప్పేసింది. నేను డ్రగ్స్ కేసులో దొరికిన విషయం కూడా చెప్పేసిందా? చెప్పేసింది. నన్ను ఆ కేసులోంచి బయటికి విడిపించడానికి నిన్ను పెళ్లి చేసుకోకూడదనే కండిషన్ కూడా పెట్టింది. అది కూడా చెప్పేసిందా? ఓ విషయం కూడా చెప్పింది. నా దగ్గరేమో జరిగిన విషయాలు ఎవరితోనూ చెప్పొద్దని నాతో కూడా చెప్పింది. అలాంటప్పుడు నీతో ఎందుకు చెప్పింది? ఎందుకు ఇలా చేసింది? వెంటనే అవని దగ్గరికి వెళ్ళి 4 కడిగేస్తాను. అయిపోయింది. అవని చెప్పలేదు కృష్ణ. ఆ అవని నాతో ఏ విషయమూ చెప్పలేదు. ఎందుకు నువ్వు సడన్ గా మారిపోయావని నేను చీకట్లో రాయి వేశాను. నువ్వు నిజాలన్నీ చెప్పేశావు. నువ్వు మామూలు దాని కాదు. అవును, నేను మామూలు దాన్ని కాదు. అందుకే అలాంటి భావనే మీకు కలిగుంటే మాత్రం మీరు ఊహించింది నిజమే. భరించలేని బాధని దిగమింగుకోవడం కంటే విషం మింగడం మంచిది. అందుకే మీ కళ్ళ ముందే ఈ విషం తాగేస్తాను. ఇక నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటమ్మా ఈ మాటలు? నాకు ఇంతకు మించి వేరే మార్గమే కనిపించడం లేదత్తయ్య. ఎందుకంటే పెళ్లి జరగకపోతే నేను వెనక్కి వెళ్ళలేను. నా బంధువులకి, నా ఫ్రెండ్స్ కి నా మొహం చూపించుకోలేను. నా పెళ్లి జరగకపోతే నా పేరెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళ చావులని చూడడానికి, అవమానాలను భరించడానికైతే నేనెందుకు బతుకుండాలి అత్తయ్య? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నేను ఎవ్వరికి ఇబ్బందిగా ఉండదలుచుకోలేదు. అందుకే మీ ముందే తాగేస్తాను. నిహారిక, నిహారిక, ఏమండి? వేద, అయ్యో, నిహారిక, ఆగమ్మా. వదలండి అత్తయ్య. ఆగమ్మా. వదలండి అత్తయ్య. నేను చెప్పేది వినమ్మా. నిహారిక, నిహారిక, ఏంటమ్మా ఈ పిచ్చి పని? ఆపమ్మా. పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను మామయ్య. అమ్మ నిహారిక, నీలో ఈ యాంగిల్ నేను అస్సలు ఊహించలేదు. వద్దమ్మా నిహారిక. నేను ప్రశాంతంగా చాపనివ్వండి.
కాపాడారు అత్తయ్య. నన్ను చావనివ్వాల్సింది. మీరు నా మీద పెట్టిన బాధ్యత గురించి నేను ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఆహా, ఈ సీనుకు నిహారిక సంపూర్ణ న్యాయం చేసింది. అన్ని విధాలుగా మాకు సరిపోయే కోడలివి నువ్వు. నిన్నెలా వదిలేస్తావమ్మా? అవని మీద బాధ్యత పెట్టాం కదా. అవని కృష్ణ మనసుని మారుస్తుంది. నువ్వేం బాధపడకు. మరోసారి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. సరే అత్తయ్య. ఎక్కడున్నా ఇవ్వెందుకు? వీటిని విజయం సాధించిన వారి మీద గాని లేదా వీరస్వర్గం పొందిన వారి మీద గాని చల్లుతారు. అందుకే నీకు పూలాభిషేకం చేయడానికి తీసుకొచ్చాను. విజయము వీర స్వర్గమా? నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. 5 నిమిషాలు ఆగు. ముందు ఒక సాంగ్ వేసుకోవాలి. అభినేత్రి అభినయనేత్రి నటగాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించింది ఈ జనదాత్రి. అభినేత్రి అభినయనేత్రి. చాలు చాలు, ఇప్పటికైనా విషయం వివరించు. డార్లింగ్ బంగారం బుచ్చికన్నా, నువ్వు సాధించింది చిన్న విజయం కాదు, అద్భుతం, మహాద్భుతం. అమ్మా నాన్నల ముందు నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ అంతా చూశాను. బాబా, చాలా రియలిస్టిక్ గా ఉంది. అదరగొట్టేసావు. ఇదిగో, ఇండస్ట్రీకి నీలాంటి వాళ్ళే కావాలి. అమ్మా నాన్నలు అంతా నమ్మేశారు. విషం డ్రామాని రక్తి కట్టించేసరికి నువ్వు నిజంగానే ఆత్మహత్య చేసుకోబోతున్నావని బాగా భయపడిపోయారు. అవని శ్రీకర్లైతే షాక్ అయిపోయారు. అవని స్ప్రో కోల్పోతుందేమో, హాస్పిటల్ కి తీసుకెళ్లి సలైన్ ఎక్కించాల్సి వస్తుందేమో అనుకున్నాను. అవనికి ఆ రేంజ్ లో చొక్కాలు చూపించు. నేను ఆ రేంజ్ లో మెలో డ్రామా చేస్తే గాని అందరూ దారికి రారు. అందుకే అలా చెయ్యాల్సి వచ్చింది. అదే కాక వాళ్ళు మన గురించి నిజాలు చెప్పకూడదు అంటే ఆ రకంగా లాక్ చేయకపోతే కుదరదు. అందుకే సెంటిమెంట్స్ కి విలువిచ్చే వాళ్ళ దగ్గర అలాంటి డ్రామాలైతేనే వర్కౌట్ అవుతాయని ఆ దారినెంచుకున్నాను. నేను వేసిన బాల్ కి వికెట్ లేచింది. ఎలాగైతేనే నన్ను ఇరికించిన అవనిని నువ్వు రివర్స్ లో ఇరికించేసావు. దెబ్బకు ఎదురు దెబ్బ తగిలింది. మన పెళ్లి జరగకూడదని ప్రయత్నించిన అవనే పెళ్లి బాధ్యత మోయాల్సి వచ్చింది. సూపరా సూపరు. నిహా, మరి ఈ సందర్భంలో ఏదో ఊసిపోక అలా వెళ్ళుంటాడు. సమయానికి అమ్మా నాన్నలు కూడా ఇంట్లో లేరు. తమ్ముడు, నువ్వు వెళ్ళి బావును విడిపించుకుంటారా? అమ్మా నేనా? అక్క, ఇంతవరకు నేను పోలీస్ స్టేషన్ బోర్డును కూడా చూసింది లేదు. నేనెలా వెళ్ళగలుగుతానక్క? అదీగాక తొందరలో పెళ్లి కూడా కావాల్సిన వాణ్ణి. ఈ సమయంలో నేను స్టేషన్కి వెళ్ళాను అని తెలిస్తే
బయట జనాలు అపార్థం చేసుకుంటారు. అది నిజమే వసంత గారు. ఒకసారి రాధాకృష్ణ గారికి ఫోన్ చేయండి. అవునవును అన్నయ్య దీన్ని కరెక్ట్. హలో హలో చెప్పక్క. తమ్ముడు, బావను పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? పేకాట ఆడుతూ దొరికిపోయాడంట. నువ్వు తొందరగా వెళ్ళి బావను విడిపించుకు తీసుకురారా. బావేమన్నా రైల్వే స్టేషన్ లో ఉన్నాడా వెళ్ళి తీసుకురావడానికి? అయినా పని పాట లేనోడు ఇంట్లో మూలన కూర్చోకుండా పేకట్లేంటి? నేను బిజీ వర్క్ లో ఉన్నాను, నా వల్ల కాదు, మీరే చూసుకోండి. తొందరగా వెళ్ళి విడిపించుకోకపోతే కోర్టుకి తీసుకుపోతారంట. కోర్టు దాకా వెళ్ళాడంటే శిక్ష పడి ఖచ్చితంగా జైలుకు పోతాడు. పరిస్థితి అంత దూరం వెళ్ళిందంటే మీ బావ తట్టుకోలేడు. నేను భరించలేను. అయినా అవేం పనులక్క? ఏదో ఊసిపోక అలా వెళ్ళాలేరా. ఊసిపోవడానికి మరో ఆటే దొరకలేదా? ఒరే, మీ బావని విడిపించుకుని తీసుకొచ్చాక ఎన్ని బుద్ధులైనా చెప్పండిరా. ముందు అర్జెంటుగా మీ ఇద్దరు వెళ్ళండిరా. మీ గ్యాంగ్ అంతమంది ఉన్నారు కదా, వాళ్ళని వెంటేసుకుని వెళ్ళు. మా దగ్గరికి ఎందుకు వచ్చావు? అందరినీ అడిగానురా, మా వల్ల కాదు అంటున్నారు. అవును, ఈ ఇంట్లో ఏ పని ఎవ్వరి వల్ల కాదు. అన్నిటికీ నా భార్య ముందుండాలి. అదే నా భార్యని దోషించేయాలంటే మాత్రం అందరూ ముందుంటారు. అవని, నిన్ను చాలా విషయాల్లో ఇబ్బంది పెట్టాను. అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు నేనేం చేయలేనని మాత్రం అనుకో. ఎలాగైనా నువ్వే ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిసిందంటే ఎంత గొడవ అవుతుందో చూడు. అవని, నువ్వే మా ఆయన్ని రక్షించు. నువ్వేడవకు, నేను వెళ్తాను. అవని, తొందరపడకు. బావా, మనలో మనకి ఎన్ని గొడవలున్నా బయట నుంచి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనమంతా ఒక్కటైపోవాలి. నన్ను ఇబ్బంది పెట్టారన్న కోపంతో నువ్విలా మాట్లాడుతున్నావు గాని పెద్దిరాజన్నయ్య అంటే నీకు మాత్రం అభిమానం లేదా ఏంటి? ముందు మన మనిషి ప్రమాదం నుంచి బయటపడడం ముఖ్యం. ఇంక నువ్వు నాకు దయచేసి అడ్డు చెప్పొద్దు ప్లీజ్ బావా. వదినా, నేను బావా వెళ్ళి అన్నయ్యని విడిపించుకుని వస్తాం. నువ్వేం కంగారు పడుకు. రా బావా. పద పద వదినా. అవని చెప్పింది కాబట్టి నీ మీద ఏ కేసు లేకుండా నీ సంతకం కూడా తీసుకోకుండా నేను విడిచిపెడుతున్నాను. ఇంకోసారి దొరికావంటే మాత్రం అవని చెప్పినా విడిచిపెట్టను. ఇంకోసారి దొరకను సార్. ఏంటి? అదే సార్, ఇంకోసారి ఆడను. ఒక అన్నయ్య కోసం చెల్లెలు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. సిగ్గులేదా నీకు? రాఖీ పండగ రోజున చెల్లెలు రాఖీ కట్టగానే ఓ 1000 రూపాయలు చేతిలో పెట్టి అదేదో గొప్ప పని అని మగాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. చెల్లెలు రాఖీ కట్టేది ఆ 1000 రూపాయల కోసం కాదు, అన్నయ్య అనే అనుబంధం కోసం. అది గుర్తుంచుకోండి. ఆ బంధం కోసం చెల్లెలు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. ఇది నీ మొదటి తప్పుగా వదిలేస్తున్నాను. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నా మాటని మన్నించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇక బయలుదేరతాను. మంచిదమ్మా. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందని అంటారు కదన్నయ్య. అవును, ఇంతకీ నా గురించి ఎవరు ఎందుకు రాలేదో ఇప్పుడైనా చెప్పు. ఇంటి దగ్గర ఏం జరిగిందో తెలుసా? లావణ్య, నిహారిక, మనమైనా వెళ్దాం రండి. వదినా, ఆడవాళ్ళం మగతోడు లేకుండా స్టేషన్కి వెళ్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీరెవరు ఆదుకున్నప్పుడు నాకు మిగిలింది శ్రీకర్ రావనిలే. నువ్వే ఎలాగైనా కాపాడాలి. ఏం జరిగింది వదినా? మా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగండి,
పెద్దిరాజుని విడిపించొద్దు. విడిపించకపోతే శిక్ష పడుతుందమ్మా. తప్పు చేసిన వాడికి శిక్ష పడని. నువ్వు పెద్దిరాజుని ఇంట్లోకి తెస్తే నువ్వు ఇంటి నుంచి బయటికెళ్లాల్సొస్తుంది. అందుకే ఎవరూ వచ్చే ధైర్యం చేయలేకపోయారు. నేను మాత్రం తెగించి వచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. అత్తయ్య ఏమంటుందో, నా భర్త ఏమంటాడో, నేనింట్లో ఉంటానో ఉండనో నాకేమీ తెలియడం లేదు. అయినా నువ్వు చేస్తున్న పనులకు ఏమైనా అడ్డం ఉందా అన్నయ్య? పేకాట అడ్డమేంటి? ఇంటి అల్లుడివి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ పరువు పోయిందంటే ఇంటి పరువు కూడా పోయినట్టే. నీ గౌరవం పోయిందంటే అత్తయ్య మావయ్యల గౌరవం కూడా పోయినట్టే. మనం పద్ధతి తప్పితే ఇంటి పద్ధతుల గురించి జనం వంకలు పెడతారు. మనం కట్టుబాట్లు తప్పితే ఇంటి పెద్దలను తప్పుపడతారు. మన వలన మనం ఉన్న ఇంటికి మంచి పేరు రావాలి గాని చెడ్డ పేరు రాకూడదన్నయ్య. ఇంట్లో పెళ్లిడికొచ్చిన కూతురుందన్న ఆలోచన ఉందా నీకు? కావ్యను మరో ఇంటికి పంపించాలన్న బాధ్యత ఉన్నవాడివి అయితే ఇలా బలాదుర్లా తిరగదు. అన్నయ్య, ఒక్క మాట చెప్తాను విను. ఎప్పుడైతే ఎక్కడైతే మన ఆత్మాభిమానం చచ్చిపోతుందో అక్కడ మనం బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. కోట్లు లేకపోయినా పర్వాలేదన్నయ్య, వ్యక్తిత్వం మనిషికి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ నిన్ను వేదవతి గారి అల్లుడు అంటున్నారే గాని పెద్దిరాజుగారి అత్త వేదవతి అని అండలేదు. అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడివైతే కాదు. నిహారికతో చెడు సావాసాలు మానేసి బుద్ధిగా ఉండు. పద వెళ్దాం. నేను రాను, నువ్వెళ్ళు.